ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా ఆ దేశాలు అట్టుడికిపోతున్నాయి. ఈ రెండు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. హమాస్ మెరుపు దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉంది. హమాస్ గ్రూప్ నే అణుచేసి గాజాని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ఇజ్రాయెల్. దీనికి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ఇప్పటికే విద్యుత్, ఆహారం, ఇంధన సరఫరాపై నిషేధం విధించి గాజాను దిగ్బంధించింది. 1,00,000 మంది సైనికుల్ని రంగంలోకి దింపి, అలాగే ఇజ్రాయెల్ కి సంబంధించిన రాజకీయ నేతలు, మంత్రులు కూడా రంగంలోకి దిగి హమాస్ కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య గతంలో కూడా ఎన్నో హింసాత్మక సంఘర్షణలు చోటు చేసుకున్న గాజాపై ఇజ్రాయెల్ అధికారికంగా యుద్ధం ప్రకటించలేదు. ఇప్పుడు మాత్రం తమపై చేసిన ఎదురు దాడులకు తిరిగి కౌంటర్ అటాక్ చేస్తోంది. ఇప్పటికే హమాస్ ఆక్రమించిన భూభాగాలను ఇజ్రాయెల్ సైన్యం తిరిగి వెనక్కి తెచ్చుకుంది. అటు హమాస్ రహస్య స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళాలు బాంబులు వేస్తున్నాయి. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి దాడులు జరపకుండా ఉండేందుకు హమాస్ సంస్థనే అంతం చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ మంచి దూకుడుగా ముందుకెళ్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం ఈ యుద్ధంలో గెలిచి తీరుతామని అంటున్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కు యుఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ మద్దతిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ కు యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ వాయు రక్షణ, మందుగుండి సామగ్రి, భద్రతా సహాయాలను అందించింది. ఇక ఇక్కడి యుద్ధం కారణంగా అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగుల భద్రతపై దృష్టి సారిస్తున్నాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేజ్ ఇజ్రాయెల్లోని తన సిబ్బందిని పరిస్థితులన్నీ చక్కబెడే వరకు వర్క్ ఫ్రం హోం చేయాలని కోరింది. పాలస్తీనా ఇస్లామిక్ గ్రూప్ హమాస్ ఆకస్మిక దాడితో హింసాత్మక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ గ్రూప్స్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలకు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. హమాస్ కు మద్దతుగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ వైపు వచ్చిన హిజ్బుల్లా ఉగ్రవాదులను ఐడిఎఫ్ కాల్చి చంపింది. దీంతో హిజ్బుల్లా ఉగ్రవాదులు లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ పైకి రాకెట్ దాడులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ తరపున హమాస్ తో పోరాడేందుకు దేశ మాజీ ప్రధాని నెఫ్తాలి బెన్నెట్ కథన రంగంలోకి దిగారు. దేశంలో ఉన్న యూత్ అంతా వచ్చి సైన్యంలో సేవ చేయాలని కోరారు. మిలిటెంట్ మూకలను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ గట్టిగానే సిద్ధమైంది. మిలిటెంట్లు తలదాచుకున్న గాజా ప్రాంతంలో నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. గాజాపై బాంబుల వర్షం ప్రారంభించింది. ప్రపంచంలోనే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అత్యంత పటిష్ట నిఘా వ్యవస్థల్లో ఒకటిగా చెప్తారు. ఇంతటి నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ ఇంతలా విధ్వంసం జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయింది. ముందుగానే గుర్తించి ఉంటే వాటిని తిప్పికొట్టే సామర్థ్యం ప్రకారం ప్లాన్ చేసుకునేదేమో. ఇంత పటిష్టంగా వ్యవస్థ ఉన్నా అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దాడులు ఒకవైపు అయితే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి అకృత్యాలకు పాల్పడడం, ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడంతో అసలు ఇజ్రాయెల్ నిఘా రక్షణ వ్యవస్థపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఇక్కడి ప్రజలు ఈ యుద్ధంలో పిట్టల్లా రాలిపోతున్నారు. దీన్ని చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. ఒక మ్యూజికల్ ఫెస్టివల్ పై హమాస్ దాడి చేయడంతో 260 మంది మరణించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ కు అదనపు మద్దతుని ప్రకటించారు. డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ విమాన వాహక నౌక మరియు యుద్ధ నౌకల సమూహాన్ని తూర్పు మధ్యధరా ప్రాంతానికి తరలించాలని చెప్పారు. ఈ ప్రాంతంలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్లను పెంచుతున్నట్టు తెలిపారు. అయితే ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య మొదటి ప్రపంచ యుద్ధం నుంచే గొడవలు జరుగుతున్నాయి. అవి ఇంతవరకు చల్లారలేదు. అప్పుడు మధ్య ప్రాచ్యంలోని పాలస్తీనా భాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుని పాలస్తీనాకు దేశాన్ని కేటాయించే బాధ్యతను బ్రిటన్కు అప్పగించింది. 1947లో యూదులు, పాలస్తీనియన్ల సమస్య ఐక్యరాజ్య సమితికి చేరడంతో యూదుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్, మిగిలిన ప్రాంతం అంటే పాలస్తీనాను అరబ్ మెజారిటీకి ఇవ్వాలని నిర్ణయించారు. అలా అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వివాదం స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు హమాస్ ని జయించడం అంటే ఇజ్రాయెల్ కు డబ్బుతో కూడుకున్న పని. హమాస్ దగ్గర రాకెట్లు, డ్రోన్ దాడుల వరకు అన్ని రకాల లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్న ఆయుధాలున్నాయి. హమాస్ తన ఆయుధాలను గాజా స్ట్రిప్ లోనే తయారు చేస్తుంది. అయితే ఈ ఆయుధాల తయారీలో ఇరాన్ నుంచి హమాస్ సహాయం పొందుతుందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ కూడా ఖతర్ వంటి అనేక ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు పొందుతున్నట్టు సమాచారం. ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడులను నిర్వహించడంలో ఇరాన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్డ్స్ అధికారులు, గాజాలోని హమాస్, హిజ్బుల్లాతో సహా 4 మిలిటెంట్ గ్రూపుల ప్రతినిధులు చర్చించారు. గాజా స్ట్రిప్ లో కిడ్నాప్ చేయబడిన 30 మందికి పైగా ఇజ్రాయేలీలను తమ వర్గం బందీలుగా ఉంచిందని ఇస్లామిక్ జిహాదీ చీఫ్ జియాద్ ఆల్ నఖలా చెప్పారు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వేలాది మంది పాలస్తీనియన్ ఖైదీలందరినీ విడుదల చేయాలని గట్టిగా హెచ్చరించారు. హమాస్
తన దాడిని ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ గా పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. డ్రోన్ దాడులు, రాకెట్ లాంచర్లతో దక్షిణ ఇజ్రాయెల్ భయంకరంగా మారిపోయింది. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. అయితే ఇప్పటికే 20,000 మంది వాళ్ల ఇల్లు విడిచి వెళ్లిపోయినట్టు అంచనా. దాడులు, ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా ఇజ్రాయెల్, గాజాలో కలిపి 1,500 మందికి పైగా మరణించారు. డొనాల్డ్ ట్రంప్ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ప్రజలారా, ఇదంతా చూడండి, మీరంతా కష్టపడి జాబ్స్ చేస్తూ వచ్చిన శాలరీస్ తో గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతున్నారు. ఈ ట్యాక్స్ అమౌంట్ ని జో బిడెన్ హమాస్ కి ఇచ్చేస్తున్నాడు అనే విషయం తెలుస్తోంది. ఇంతకు అసలు విషయం ఏంటంటే, అమెరికా దేశం తన దగ్గర ఉన్న డబ్బును, ఆయుధాలను ఉక్రెయిన్ కి ఇచ్చేసింది. జెలెన్స్కీ ఇవన్నీ తీసేసుకున్నాడు. ఈ ఆయుధాలను మార్కెట్లో అమ్మకానికి పెట్టేసరికి ఈ రోజు హమాస్ తీవ్రవాదులు వాటిని కొనుక్కుని వెళ్లి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దానికి కర్త కర్మక్రియ మొత్తం కూడా అమెరికానే అయి ఉంటుంది. యుద్ధం వద్దని చెప్పేది అమెరికానే, యుద్ధం వస్తే వాళ్లకు ఆయుధాన్ని సాయం చేసేది అమెరికానే. అంటే అమెరికా తన స్వలాభం కోసం డబుల్ గేమ్ ఆడుతూ ఉంటుందని ప్రపంచం మొత్తానికి బాగా తెలుసు. శక్తివంతమైన దేశమైన ఇరాన్ హమాస్ వెనక ఉండి ఇదంతా నడిపిస్తోంది. ఇరాన్ ఎప్పుడైతే పాలస్తీనాకు సపోర్టుగా నిలబడిందో, పాలస్తీనా, జోర్డాన్, లెబనాన్, సిరియా, టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నీ ఒక గ్రూప్ అయితే గనక వీళ్ల వెనక వ్లాదిమిర్ పుతిన్ ఉంటాడు. అమెరికాకు మిత్రుడు అంటే రష్యాకు శత్రువు అన్న విషయం కూడా ప్రపంచానికి తెలుసు. హమాస్ దగ్గర ఎవరైతే బందీలుగా ఉన్నారో వాళ్ళు అసలు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్లను కాపాడి ఎవరి దేశాలకు వాళ్లను పంపించాల్సిన బాధ్యత ఉంది. కానీ యుద్ధం మరీ తీవ్ర రూపం దాలుస్తోంది. దాంతో హమాస్ మరీ ఎక్కువగా బందీలను కూడా ఒక్కొక్కరిగా చంపుకుంటూ వెళ్లిపోతున్నారు. నేపాల్ కి చెందిన 17 మంది స్టూడెంట్స్ హమాస్ కి దొరికిపోయారు. అయితే అందులో 11 మంది మాత్రమే బతికి బయటపడ్డారు. మిగతా వాళ్లకు ఏమైనట్టో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. వీళ్లను ఆల్రెడీ హమాస్ గ్యాంగ్ చంపేశారని విషయం తెలుస్తోంది. విదేశీయుల్ని హమాస్ తీవ్రవాదులు ఇలా పిట్టల్లా కాల్చి పారేస్తున్నారు. ఇజ్రాయెల్ కి అస్సలు పెద్ద సమస్య ఇదే. గాజా మీద దాడులు చేస్తున్నారు సరే, మరి అక్కడ స్టూడెంట్స్ ని, విదేశీ పౌరుల్ని అసలు ఎలా కాపాడతారు? అసలు వాళ్ళు బందీలుగా హమాస్ దగ్గర ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. రేపటి రోజున ఒకవేళ హమాస్ తీవ్రవాదుల్ని ఇజ్రాయెల్ ఆర్మీ పట్టుకుంది అంటే మాత్రం హమాస్ ఖచ్చితంగా బ్లాక్ మెయిల్ గేమ్ ఆడుతుంది. మా వాళ్లను విడిచిపెడితేనే మీ వాళ్లను విడిచిపెడతామంటూ గేమ్ ఆడుతుంది హమాస్. జెరూసలేంకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవడానికి వెళ్లిన ఎంతో మంది భారతీయులు కూడా ఈ రోజున ఆ యుద్ధంలో చిక్కుకుపోయారు. యుద్ధం ఎలా జరిగినా ఎవరికీ సంబంధం లేదు. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న, అలాగే ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన వాళ్లంతా కూడా ఎవరి దేశాలకు వాళ్లు వెళ్లడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం.